మన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏ దారి కనపడదు. బాధ తప్ప, వేదన తప్ప, కష్టము తప్ప ఒకే ఒక ఆలోచన వస్తుంది. చనిపోతే సరిపోతుంది కదా, ఇక ఈ బాధలు అవసరం లేదు అనేటటువంటి ఒక చెడ్డ తలంపు, చింత మనకి తీసుకొస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నీవు చింతపడవలసిన పని లేదు. ఎందుకు అంటే చింత అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మన సమస్య, మన బాధ, మన కష్టము ఏదైనా సరే మనం చింతపడకూడదు. మనం చేయవలసిన పనికి ముందుగా దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషము మన అడుగు వెనక వేసి ప్రభుని ముందు పెట్టి మన బాధలంతా ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఇలాగూ తెలియజేస్తుంది. దేన్ని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అవును ప్రియమైన వారలారా, మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. మన మనుషులకు చెప్తూ ఉంటాం, నా బాధ ఇలాగుంది, నా కష్టం ఇలాగుందని వారితో వీరితో చెప్పుకుంటాం, కానీ దేవునితో చెప్పుకోవడానికి ఇష్టపడం. అయితే మన దేవునితో చెప్పినప్పుడు నిశ్చయముగా సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ధైర్యం తెచ్చుకో, చచ్చిపోవాలని ఆలోచించబాకు. ఏదో ఒక రోజు మనం చనిపోక తప్పదు. అయితే దేవుడిచ్చిన ఆ దినము రాకమునిపే చనిపోవాలని కోరుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఇచ్చిన ఆయుష్య కాలమును బట్టి నీవు బ్రతుకుతూ ప్రభుని స్తుతిస్తూ నీ బాధ వేదనంతా ఆయనతో చెప్పు. ఆయన నీతో ఉంటారు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.